నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, మీరు చూస్తున్నారు కదా, ప్రగతి భవన్ టు రిషికొండ సేమ్ టు సేమ్. అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇది ప్రగతి భవన్. సో ఇది రిషికొండలోని ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు నిర్మించుకున్నాడు అద్భుతంగా, దాంట్లో చర్చ అంతా కూడా ఇప్పుడు ఒకసారి రిషికొండ గురించి ఏం జరిగిందన్నది మీకు అందరికీ తెలిసిన విషయమే. అందుకని నేను ఆ విజువల్స్ ఏమీ చూపిస్తలేము. బాత్రూమ్ దగ్గర నుంచి, బాత్రూమ్ల టబ్బు దగ్గర నుంచి, బాత్రూమ్ల కమోడ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశాన్ని, ఫాల్ సీలింగ్ కానించి షాండిలియర్ లైట్స్ గురించి కావచ్చు, అక్కడ ఉన్న ఇంటీరియర్ గురించి ఇంత అంటే ఓవరాల్గా అదంతా నిర్మించడానికి జరిగింది ఎంత 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ని, ఒక జల్సాల రాజ్మహల్ కట్టుకున్నాడు అనేసి ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో వార్త కూడా రాశారు. ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2000 మీకు క్లియర్గా చెప్తాను వార్త, దాన్ని బట్టి మీరు ఒకసారి, నాకు తెలిసి ఈ వార్తను కూడా ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఒకసారి నాకు ఎందుకో కంపారిటీ అట్లనే అనిపించింది. 2023 నవంబర్ 29 వరకు, నవంబర్ 29 వరకు ప్రగతి భవన్ గురించే మాట్లాడుకున్నారు. ప్రగతి భవన్ను ఇన్ని కోట్లు, 100 కోట్లు పెట్టి దాన్ని లోపల రెనోవేట్ చేయించారు. ప్రగతి భవన్ ఒక అద్భుతమైన విలాసవంతమైన ఒక మహల్గా తీర్చిదిద్దాడు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ కమోడ్ అండ్ బాత్రూంలో ఉండే వాష్ బేసిన్, లేదంటే కుర్చీలు, ఇట్లా బంగారు పూతతోటి కమోడ్ని కూడా బంగారు పూతతోటి పోయించుకున్నారు. ఇక అసలు అది చెప్పతరం కాదు అనేసి ప్రగతి భవన్ గురించి మాట్లాడిండ్రు. ఎందుకంటే అది నమ్మశక్యంగా ఉండేటట్టుగా. అందుకంటే జనరల్గా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రులు ఉండే వాటి దగ్గర ఎట్లాగో ప్రతోళ్ళు లోపలికి పోయో, లేకపోతే వాళ్ళకున్న సెక్యూరిటీ రీజన్స్ తోటి లోపల విజువల్స్ బయట పెట్టడము జరగదు అన్న విషయం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీకు అర్థమై ఉంటుంది. ఆనాడు ప్రగతి భవన్కి ఎవరు రానివ్వట్లేదు, కంచెలు పెట్టిరు, పోలీసులను పెట్టిరు, ఒక్క చీమ కూడా దూరకుండా చేసిరు. లోపటంతా కూడా 1000 కోట్ల ఖజానా ఏంటేందో చెప్పారు. ఓకేనా? ఒకవేళ అంతవరకు నిజమే అని నమ్మించగలిగారు, మంచిగుంది. ఎప్పుడు ఇది ఎలక్షన్స్ ఓటింగ్ అయ్యేంత వరకు దాన్నే ఉదరగొట్టారు. ప్రగతి భవన్ అయితే అదొక పెద్ద అద్భుతమైన విలాసవంతమైన భవనము, మహల్గా తీర్చిదిద్దారు. దాన్ని స్టడీ సెంటర్ చేస్తామన్నారు, దాన్ని ఇంకేదో చేస్తామన్నారు, దాన్ని ఏదో ప్రజలకు అంకితం ఏదేదో చెప్పారు కదా. తీరా డిసెంబర్ 9 తర్వాత, అంటే డిసెంబర్ 9న కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా. ఏర్పడిన తర్వాత దాంట్లో ఎవరెవరికి ఇచ్చారో, అప్పుడు సీఎం కేసీఆర్ ఉన్న ఏదైతే ఈ ప్రగతి భవన్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నారు. దాని తర్వాత అందులో ఇంకొకటి ఉంది, కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ అని చెప్తుంటారు దాన్ని, క్యాంప్ ఆఫీస్ అని. అప్పుడు రాజశేఖర రెడ్డి ఫస్ట్లో ఉన్నప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్న దాంట్లో ఈరోజు ఎవరున్నారు, మంత్రి సీతక్క ఉన్నది కదా. వీళ్ళు పోయి దాదాపుగా ఎన్ని నెలలు, 5 నెలలు అవుతుంది ప్రగతి భవన్లోకి పోయి వీళ్ళు నివాసం ఉండడం వల్ల. దాదాపుగా మళ్ళీ 33 లక్షలు ఖర్చు పెట్టి పెయింటింగ్స్ కూడా ఏర్పించారు. ఓకే, దాదాపుగా 5 నెలలు గడుస్తుందే. మరి సీతక్కనే కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే కానీ, ఎవరైనా కూడా అసలు ప్రగతి భవన్ లోపలికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, నిజంగా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉందా, బంగారంతో చేసిన కమోడ్స్ ఉన్నాయా, బంగారం వాష్ బేసిన్ ఉందా, బంగారు ప్లేట్లు ఉన్నాయా, ఇంకేముంది ఏముంది అనేసి ఎందుకు దీన్ని ఈ ఊసు ఎందుకు తేవట్లేదు? అంతా బాగుంటే 33 లక్షలు పెట్టి మళ్ళీ రిపేర్లు కావచ్చు, నాకు తెలిసి 33 లక్షలు ఇంకెక్కువ కూడా అయిందో. పెయింట్లు మరి అంత అద్భుతమైన విలాసవంతమైన భవనానికి మళ్ళీ చిన్న చిన్న రిపేర్లు ఎందుకు? స్విచ్లు పోయినాయి, అవి పోయినాయి అనేసి అంత పటిష్టంగా 100 కోట్లు పెట్టి బాగా చేయించుకుంటే మరి ఎందుకు వీళ్ళు, అవును చూడు ఇంత విలాసవంతంగా ఉందని ఒక్క వీడియోని వీళ్ళు అధికారికంగా ఎందుకు బయట పెట్టలేదు? ఆ రోజు దుమ్మెత్తి పోసిరు. విలాసవంతమైన భవనము, ప్రజల గురించి పట్టించుకుంటలేరు, అదన్నారు ఇదన్నారు. ఆఖరికి వచ్చేసరికి వీళ్ళే పోయి ఎవరైతే దుమ్మెత్తి పోసిరో మళ్ళీ వాళ్ళే పోయి
అదే ప్రగతి భవన్లో ఉన్నారు కదా, స్టడీ సెంటర్ చేస్తామని చెప్పారు, చేసిరా? కేవలం ఒక పేరు పెట్టి చలో వదిలేసిరు. రెండోది, ఈ ప్రగతి భవన్ దగ్గర పెద్ద పెద్ద కంచెలు పెద్ద పెద్ద ఇవి అన్నారు కదా, కరెక్టే కదా, అవి ఈయన రాగానే తీసేసి సేమ్ టు సేమ్ అన్నదానికి చెప్తున్నా. దాని తర్వాత ఫస్ట్ ఇది చెప్పి దాని తర్వాత దీని గురించి చెప్తా. మంచిగుంది. ప్రగతి భవన్ దగ్గర కంచెలు తీసేపిచ్చిరు, పోలీసులు పెద్ద నిఘా లేకుండా చేసిరు, ఇందిరా పార్కు దగ్గర కంచెలు తీసేసిరు. కానీ మరి ఈరోజు పెద్ద పెద్ద కంచెలు, ఆటోమేటిక్ కంచెలు ఎక్కడొచ్చినాయి? చాలా బలీయంగా, చాలా పటిష్టంగా. ఎందుకంటే అవాళ ఇక్కడ ఆయనకు సీఎం ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి, ఆయన సొంత ఇంట్లో నుంచి ఉండాలనుకున్నారు కాబట్టి మరి అక్కడే చేసిరు కదా కంచెలు. అంటే సీఎం ఎక్కడ ఉంటే అక్కడ ఒక సెక్యూరిటీ పర్పస్లో, అది ఏ పార్టీ వాళ్ళన్నా కానీ అధికారంలోనే, ఒక సెక్యూరిటీ భద్రతా నేపథ్యంలో వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఇచ్చే పర్పస్లో ఉంటుందా లేదా అనడానికి ఈ రోజుకి ఎవరికైనా డౌట్ వస్తే ఈరోజు ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళి చూడండి. బ్యారికేడ్లు ఉన్నాయా లేవా, కంచెలు ఉన్నాయా లేవా, పోలీసులు ఉన్నారా లేరా, ఒక్కసారి ఆడిపోయి చూడండి. ఇవాళ ఆడిపోయి నిరసన చేస్తుంటే అట్లనే కూర్చొని నిరసన చేయనిస్తున్నారా? తీసి ఎత్తి అవతల వేస్తున్నారా? ఆడికి పోయినంత మాత్రాన సమస్యలు సాల్వ్ అవుతున్నాయా? అంటే జస్ట్ ప్రజల చూపు మరల్చడానికి ఇంకొక వ్యక్తుల మీద బురద, ఎంత వీలైతే అంత బురద వేయాలి. ఇప్పుడు ఈ రిషికొండ గురించి చదువుతున్న వార్తలు చదువుతున్న వాళ్ళకైతే చెప్తున్నా నేను, ఈ రిషికొండ మీద ఇంతకీ ఈ ప్రగతి భవన్ని కేసీఆర్ ఏమన్నా తీసుకుపోయిండా? పోనీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏమన్నా తీసుకుపోయిరా? ఇవాళ ఎవరున్నారు అంటే ఆ మాత్రం అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? సెక్రటరేట్ కడుతుంటే 600 కోట్లు పెట్టి సెక్రటరేట్ కడుతుంటే అయ్యాల అట్లనే మాట్లాడిరు. మరి ఇవాళ ఒకవేళ ఆ రోజు కట్టిరు, ప్రజాధనానంతా వృధా చేసి కట్టిరు అని అనుకుంటే మరి ఇవాళ పోయి మళ్ళీ మీళ్ళే ఉన్నారు కదా, 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్కి మళ్ళీ డిఫరెంట్ సెక్యూరిటీ పర్పస్ పెట్టుకొని గేట్లు మార్చి అవి మార్చి మొత్తానికైతే అందులో ఉంటున్నారు. అది ఉండే వాళ్ళు దాన్ని దేనికన్నా రెంట్కో లీజుకో ఇచ్చి ఒక పథకాన్ని రన్ చేయొచ్చు కదా. అంటే మన నాలుక ఎటైనా తిరిగితే మాట్లాడుతుంది. సో ఈ రిషికొండ విషయానికి వస్తే కూడా, సో ఈ రిషికొండ వెనకాల ఏదో జరుగుతుంది, ఏమో చేస్తున్నారు, మాయా ప్రపంచం అనుకున్నారు. తీరా చూస్తే ఏం జరిగింది? నిన్న గంట పోయి దాన్ని అనవసరంగా ఒక బ్లేమ్ చేయాలన్న వార్తనే, ఒక బాగా బురద జల్లాలనే తప్పితే, ఇప్పుడు అమరావతిలో మీరే చూపించుకుంటారు కదా, పెద్ద పెద్ద విల్లాలు కట్టిరు, పెద్ద పెద్ద బ్లాకులు కట్టి అవి కట్టిరు. అమరావతి మీద రాయలసీమ వాళ్ళు గొడవ చేస్తారు. అసలు రాజధానిని అమరావతిలోనే ఎందుకు పెట్టాలి, దొనకొండలు ఎందుకు పెట్టకూడదు, ఇవన్నీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో రైతులకు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కావాలంటే మార్కెట్ రేట్ కన్నా ఇంకో 2 లక్షలు ఇచ్చి ఎక్కువ తీసుకుంటే ఏదైతే సొమ్ము ఉందో ఆ సొమ్ము అంతా కూడా ప్రభుత్వానికే చెందేది కదా అనేది గత 5 ఏళ్ల నుంచి లొల్లి పెట్టుకుంటున్న వాళ్ళు నోరు అరిగిపోయేలాగా మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య కూడా చూసినాం. సో ఒకటి, ఇవాళ నిజంగా ప్రజల సొమ్ము ఈ కట్టడాలు అవసరమా లేదా అన్న చర్చ తర్వాత పోతే ఇప్పుడు బురద జల్లుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ రోజు స్పీకర్ గురించి మాట్లాడాడు, స్పీకర్ ఫర్నిచర్ గురించి అవి ఇట్లా మాట్లాడాడు, ఇందులో అత్యాధునిక సౌకర్యాలు పెట్టిండు, ఇది ఎవరి సొమ్ము ఏం కథ అని మాట్లాడారు. పోనీ ఈ బిల్డింగ్ కనుక ఇది జగన్మోహన్ రెడ్డి కనుక తీసుకుపోయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందులోనే నివాసం ఉండుంటే, కానీ ఈ మాటలన్నీ నిజంగానే జల్సాల జగన్ రాయుడు లేకపోతే జల్సాల జగన్ ప్యాలెస్ అని రాయొచ్చు. ఎక్కడికి ఇచ్చిపోయినారు? ప్రభుత్వందే కదా ఆస్తి, ప్రభుత్వాందే కదా. ఆ రోజు అమరావతిలో కట్టిన బిల్డింగులన్నీ కూడా ఎవరివి? చంద్రబాబు తన స్వంతానికి కట్టుకోలేదు కదా, ప్రజల బాగు కొరకు అక్కడ ఒక రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్మించిందే కదా. అంటే ఎవరు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఇంకొక ప్రభుత్వం వస్తే ఎట్లాగైనా బురద జల్లాలనుకున్న నేపథ్యం ఉంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరంటే ప్రజలే. ఇవాళ మామూలుగా ఇల్లులు కట్టుకుంటేనే ఎంత ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఎంతో కొంత బాగుండాలి, మళ్ళా కంటే కూడా కొంచెం చేయించుకోవడమే బాగా చేయించుకోవాలనుకుంటారు. అది ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన విషయం అయినప్పుడు వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంది? ఇప్పుడు ఎప్పటినో 1995 నుంచి ఆర్థిక రాజధాని కావాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఇక్కడికి ఎవరైనా గవర్నర్లు కావచ్చు లేకపోతే వేరే రాష్ట్ర సీఎంలు కావచ్చు ఎవరు వచ్చినా కూడా విడిది చేయడానికి అనుకూలంగా ఉండడానికి
దీన్ని ఇక్కడ కట్టడం జరిగిందని వాళ్ళ వర్షన్. మీరు ఇంకోటి మాట్లాడచ్చు, కడితే కట్టిరు కానీ ప్రజాధనాన్ని వృధా చేయాలనే మాట ఖచ్చితంగా అవసరం లేదు. నిజంగా ఆ మార్పు అందరిలో రావాలనే కోరుకుందాం. కాకపోతే రేపు ఆ భవనాల్ని ఎలా వినియోగించాలో వినియోగిస్తారు కదా, వినియోగించినప్పుడు కూడా ఆ మాటే చెప్పాలి అంటున్నాను. వృధా ఖర్చు అని ఈరోజు మాట్లాడినప్పుడు రేపు కూడా అదే మాట చెప్పాలి. ఈరోజు కమోడ్కి 12 లక్షలు అయింది అంటే ఒకటికి 10 చేసి చూపిస్తున్న నేపథ్యం, ఒకటికి 10 చేసి చూపిస్తున్న నేపథ్యం. ఒకసారి మనం రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడుకుందాం. పేదల రక్తం తాగి పావలకు పరగకు కొన్న భూముల్లో ఇవాళ రామోజీరావు తను బ్రతికుండగానే తన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అవసరమా? ఆ భూములంతా ఎవరివి అంటే ఇట్లా మాట్లాడితే చాలామందికి కాలుతుండొచ్చు. భూములంతా ఎవరివి? ప్రజల దగ్గర పావలా పరకకు కొన్నారు. ఇలా వాళ్ళ అక్కడికి పోయి మీరు పోయి ఆ రామోజీరావు పరిసర ప్రాంతాల్లోకి పోయి మీరు రైతులను అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఎంత గోసపడుతున్నారు, ఇవాళ ఎంత రేటు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేనికి ఒక లిమిట్ అనేది ఉండదు. కానీ అంటే వార్తని వక్రీకరించాలి అని అంటే ఎన్ని రకాలుగైనా ఉంటుందని చెప్పడానికే. నిన్న మొన్న మొత్తం మనకి ఇదే వార్తలు కనిపిస్తుంది. పోనీ దాన్ని మొత్తం ఇప్పుడు దేనికి పోనీ ఒక మంచి దేనికో లీజుకి ఇచ్చేసి దాని నుంచి వచ్చే అమౌంట్కి మిగతా పథకాలకి ప్రజలకే వాటిని వినియోగించవచ్చు. ఒక భవనం కట్టుంది, వినియోగించండి. చూసినావా జగన్మోహన్ రెడ్డి ఇంత దుబారా చేసి కట్టిన దాన్ని మేము దాన్ని ఏమాత్రం పనికి రాకుండా చేయకుండా మేము చాలా గొప్పగా మేము లీజుకి ఇచ్చేసి దాని లీజుకు అనుగుణంగా లేకపోయినా కూడా మేము దాన్ని ఆ అనుగుణంగా మార్చి మేము కొంత డబ్బు వెచ్చించి దాని అనుగుణంగా మార్చి మేము లీజుకి ఇచ్చి తద్వారా వచ్చే డబ్బులని ఈ రకంగా పేద ప్రజల కోసం మేము ఖర్చు పెడుతున్నాం. చేయొచ్చు. ఎట్లా ఉందంటే మళ్ళీ రేపు 5 ఏళ్ల వరకు కూడా మనము లైమ్ లైట్లో ఉండాలి. 5 ఏళ్ల వరకు మనం ఏమన్నా పథకాలు ఇవ్వకపోయినా కూడా ఇదిగో చూసినవా జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్వినియోగం చేసిండు అంటే ఒక విధంగా ఈవీఎంల పైన చర్చ సివియర్గా నడుస్తుంది. ఏపీలోనే కాదు తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా నోరెత్తి మాట్లాడుతున్నారు. ఈ ఈవీఎంల చర్చ ఎక్కడ ఊపందుకుంటుందో, ఈ ఈవీఎంల బట్టబయలు అవుతాయేమో అన్న భయంతో రిషికొండ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక పెద్ద ఇప్పుడు ఒక గీత ఉంది, ఏం చేయాలి? ఈ గీత గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకో గీత పెద్ద గీయాలి, మరిగా తప్పదు. మెయిన్ మీకు ఒక బాజా భజంతులు మోగించే పేపర్లు తప్ప మిగతావి చూడండి మీరు. ఈవీఎంల చర్చ పక్క రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది ఈరోజు. ఆ చర్చని ప్రజల్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక కీ పాయింట్, ఎందుకంటే ఈవీఎంలో నిజంగానే ఈవీఎంల గురించి ఈవీఎంలో అవకతవకలు జరుగుతాయనేసి చాలా ఏళ్ళ నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఒకవేళ అవకతవకలు జరిగినా ప్రజలు రోడ్ల మీదకి రాలేరు కదా. అయ్యో మేము మా ఓటు వేసినాం కానీ మా ఓటు ఎక్కడికి పోయిందని గాబరా పడేవాళ్ళు కూడా ఉండరు కదా. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కట్టిన దాన్ని 12 లక్షల కమోడ్ కావచ్చు, లేకపోతే టబ్బు కావచ్చు, బాత్రూంలో స్నానం చేస్తూ ఆయనకి సముద్రం వైపు ఆయనకు వ్యూ పాయింట్ కావాలా, ఇదేం పిచ్చి ఇదేం పైశాచికత్వమని వార్తలు రాస్తున్నారు. అంటే ఇలాంటి వార్తలు రాస్తున్న పైశాచికత్వానికి మరి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను సేమ్ టు సేమ్ అనడానికి అది సేమ్ ఈడ కూడా శ్వేతపత్రాలు విడుదల. ఇవి నేను ప్రగతి భవన్ చెప్పినా, రిషికొండ ప్యాలెస్ గురించి చెప్పినా, దాని తర్వాత శ్వేతపత్రాల విషయంలో కూడా అంతే. ఎందుకంటే వీళ్ళు తెలివిగా ఆడుతున్న ఒక గేమ్, భారీగా ప్రజలకి మభ్యపెట్టి హామీలు ఇచ్చి రేపు ఈ హామీలు ఇవ్వకపోతే జనాలు ఊరుకోరు కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనకి ఎలాంటి గతి పడుతుందన్న ఒక భయం ఉంటుంది. కాబట్టి ఈ భయంతో ప్రజల మనసులని పక్కదారి పట్టించడానికి ఈ శ్వేతపత్రాలు ఈ కమిషన్లు వీటితోటి ప్రజలకు కడుపు నిండదు. నిజంగానే ఏ అధికారి తప్పు చేసినా, ఏ రాజకీయ నాయకుడు కబ్జాలు చేసినా, మోసాలు చేసినా ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెట్టాల్సింది, అది ఏ రాష్ట్రమైనా సరే. కానీ మనం ఇచ్చిన వాటిని మైమరిపించడానికి మాత్రం ప్రజలని మాత్రం తప్పుదోవ పట్టించకూడదు. ఇవాళ కాకపోయినా రేపు ఏమైంది ఈరోజు ప్రగతి భవన్ గురించి ఏమైంది ఈరోజు? ఏదో అందులో ఉన్న మరి సరే బట్టి గారు పక్కన పెడతాం, మరి సీతక్క అయితే
రేవంత్ మనిషే కదా, ఇక చూడు ఇంత విలాసవంతంగా ఉంది, ఇంత విలాసవంతమైన భవన్లో నేను ఉన్నాను అనేసి ఎందుకో ఒక్కరోజు ఒక సెల్ఫీ వీడియో పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళు షార్ట్స్ రీల్స్ చాలా అద్భుతంగా చేస్తుంటారు కదా. మరి ప్రగతి భవన్ గురించి ఒక్కరోజు చేయలేదు వాళ్ళు లోపలికి పోయినాక? ఇదిగో బాత్రూము, ఇదిగో కిచెను, ఇదో లివింగ్ హాలు, ఇది అని ఎందుకో చేయలేదు? చెయ్యరు. ప్రజలని పక్కదారి పట్టించడానికి మాత్రమే ఇలాంటి అబద్ధాల వార్తలు వస్తుంటాయి. ఏది ఏమైనా ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.